భూముల పరకామణి చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు రైల్వే డివిజన్ జీఆర్పీసీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. డెడ్ బాడీని గుర్తించిన రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీన్ని డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్నారు. రైల్వే సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఘటనా స్థలాన్ని సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో మొబైల్ ఫోన్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. డెడ్ బాడీ దూరంగా పడిన మొబైల్ ఫోన్ మృతదేహం పక్కనే ఎలా దొరికిందని ఆయన ఆరా తీశారు. దాదాపు అరగంట సేపు ఆయన అక్కడే ఉండి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏదైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సతీష్ కుమార్ది ముమ్మాటికి హత్యేనంటూ కూడా సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జీఆర్పీ పోలీసులు BNS 103/1 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏదైతే ఘటన జరిగిన ప్రదేశం ఉందో తాడిపత్రి సమీపంలోని జూటూరు కోమలి సమీపాల్లో జరిగిన ఘటన వద్ద ఆ ప్రదేశం వద్దకు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో పాటు అనంతపురం ఎస్పీ జగదీష్ రైల్వే పోలీసులు ఘటన జరిగిన ప్రదేశం వద్దకు చేరుకున్నారు. రైల్వే ట్రాక్ తో పాటు ఇతర పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సతీష్ కుమార్ సంబంధించి మృతదేహం ఎక్కడ పడి ఉంది, అక్కడి నుంచి మొదటగా ఎక్కడ కింద రైలు నుంచి ఎక్కడ కిందకు పడినట్టుగా ఉంది, తర్వాత మరి మృతదేహం చివరగా ఎక్కడ ఉంది అనే కోణంలో నిన్నటి నుంచి కూడా ఏదైతే జరిగే ఆధారాలు సేకరించారో ఒకవైపు ఫోరెన్సిక్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ ఇతర పోలీసులకు సంబంధించి సేకరించిన ఆధారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను సేకరించడంలో భాగంగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేరుగా ఘటన జరిగిన ప్రదేశం వద్దకు వెళ్లారు. దాదాపు అరగంట పాటు ఆ పరిసర ప్రాంతాలతో పాటు రైల్వే ట్రాక్ మృతదేహం పడి ఉన్న ప్రదేశము ఇదే సందర్భంలో సతీష్ కుమార్ సంబంధించిన ఇతర వస్తువులు ఏ ప్రాంతాల్లో పడ్డాయంటూ కూడా స్థానిక పోలీసులను అనంతపురం ఎస్పీ జగదీష్ ని అడిగి తెలుసుకున్నారు. ఏదైతే మొదటగా రైలు నుంచి ఎక్కడ పడినట్లుగా ఐడెంటిఫికేషన్ చేశారు, చివరగా మృతదేహం ఎక్కడ పడి ఉంది, ఇందుకు సంబంధించి ఎన్ని మీటర్ల పాటు దూరం ఉందో అనే కోణంలో కూడా పూర్తిగా సిఐడి డీజీ రవిశంకర్ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తిగా దీనికి సంబంధించి అన్ని విషయాలను ఎస్పీ అనంతపురం ఎస్పీ జగదీష్ నుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే దీనిపైన ఏదైతే సతీష్ కుమార్ సంబంధించి అనుమానాస్పద మృతి కాస్త హత్య కేసుగా నమోదైన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం, హత్య చేశారంటూ రాతపూర్వకంగా సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు ప్రస్తుతం ఈ కేసును తాడిపత్రి రూరల్ పోలీసులకు రెఫర్ చేశారు. ప్రస్తుతం తాడిపత్రి రూరల్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 10 నుంచి 15 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ప్రతిదీ కూడా ఏదైతే సతీష్ కుమార్ ఇంటి నుంచి బయలుదేరిన సమయము రైల్వే స్టేషన్ లో పార్కింగ్ లో ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసిన సమయంతో పాటు రైలు ఎక్కిన సమయము, రైలు ఏదైతే తాడిపత్రి రైల్వే స్టేషన్ దాటిన సమయం ప్రతిదీ కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏ సమయంలో గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది, అది గుత్తి ఏ సమయానికి చేరుకుంది, ఏదైతే ఘటన జరిగిన ప్రదేశం కోమలి జూటూరు రైల్వే ట్రాక్ ఉందో ఆ ప్రదేశానికి ఏ సమయానికి చేరుకుంది, తాడిపత్రి రైల్వే స్టేషన్ ఏ సమయానికి క్రాస్ అయిందనే కోణంలో పూర్తిగా ప్రతి వివరాలను రైల్వే అధికారుల నుంచి కూడా తీసుకుని
పూర్తిగా ప్రస్తుతంగా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇదే సందర్భంలో ప్యాసింజర్స్ లిస్ట్ ను కూడా ఏదైతే సతీష్ కుమార్ ప్రయాణించిన A1 బోగిలోని బెర్త్ నంబర్ 29లో ప్రయాణించారో ఆ A1 బోగిలో తో పాటు A2 బోగిలో ప్రయాణించిన ప్రయాణికుల లిస్ట్ ను కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించి ప్రయాణికులను కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీంతో పాటు సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేయడంలో భాగంగా ముఖ్యంగా రైలు నుంచి ప్రమాదవశాత్తు పడినా లేకుంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తోసిపడేసినా కూడా ఏ విధంగా ఎంత దూరం పడే అవకాశం ఉంది, ఏ విధంగా జరిగే అవకాశం ఉందనే కోణంలో సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేయడంలో భాగంగా ట్రైన్ నుంచి కూడా ఏదైతే సతీష్ కుమార్ వెయిట్ ఎంత వరకు ఉంటుంది, హైట్ ఎంత ఉంటారు, ఆ మేరకు ఒక బొమ్మను తయారు చేశారు. తయారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఒక ట్రైన్ నుంచి కూడా వెళ్తుండగా ఆ బొమ్మను ఆ ప్రదేశం ఏదైతుందో ఆ ప్రదేశంలో ఏదైతే కోమలి జూటూరు మధ్య ఆ బొమ్మను లోపల నుంచి ఏదైతే ట్రైన్లో నుంచి ఒకరు కిందకు తోసేస్తే అది ఎంత దూరం పడుతుంది, నిజంగానే ఒక వ్యక్తి తోస్తే ఎంత పడుతుంది, ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడితే ఎంత దూరం పడుతుంది అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించడంలో భాగంగా లోతుగా దర్యాప్తు చేయడంలో భాగంగా సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఒక సీన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే అది కొంత దూరం వరకు మాత్రమే, ఏదైతే ట్రైన్లో నుంచి తోసిన తర్వాత దాదాపు 5 మీటర్లు 10 మీటర్ల వరకు మాత్రమే బొమ్మ పడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసేందులో భాగంగా పూర్తిగా డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని వైపులా కూడా ఏదైతే పడినట్లయితే ఒక మనిషి ట్రైన్లో నుంచి ప్రమాదవశాత్తు ఏదైనా కొంతమంది దురుద్దేశపూర్వకంగా తోసివేసినా కూడా కింద పడినట్లయితే ఎంత దూరం పడే అవకాశం ఉందనే కోణంలో పూర్తిగా వీడియో ఆధారాలను సేకరించడం భాగంగా డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. అనంతపురం ఎస్పీ జగదీష్ ప్రత్యక్షంగా అక్కడే ఉండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తగు సూచనలు సలహాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏదైతే సతీష్ కుమార్ హత్య కేసు పని ఇప్పటికే హత్య కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒకవైపు సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు ఏదైతే పోస్ట్ మార్టం చేసిన ఎక్స్పర్ట్ టీం పోస్ట్ మార్టం చేశారో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల నుంచి కూడా వివరాలను సేకరించినట్లు కూడా తెలుస్తుంది. డాక్టర్లు కూడా ఏదైతే ఫోరెన్సిక్ టీమ్ తో పాటు మరోవైపు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు కూడా పూర్తి సమాచారం ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే పోలీసులకు అందించినట్లు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన అనంతరమే వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ సతీష్ కుమార్ కు సంబంధించి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు పూర్తిగా దీన్ని అన్ని విషయాలు లోతుగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించడంపైనే నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆధారాలను తో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంలో భాగంగా ఏదైతే ఘటన జరిగిన జూటూరు కోమలి మధ్య ఘటన జరిగిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశం వద్ద ప్రస్తుతం సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సురేష్. Yeah.